ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరం నిన్ను నూరేళ్ళు ఏ జబ్బులు లేకుండా హాయిగా సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాం. మన జీవితం అలా సాగాలని మనం పిల్లలుగా ఉండేటప్పుడు పెద్దలు మన ఆశీర్వదిస్తూ ఉంటారు. మనం పెద్దయ్యాక మన పిల్లల్ని కూడా అట్లా ఆశీర్వదిస్తూ ఉంటాం. సరే, ఇటు పిల్లలు పెద్దలు అందరం కలిసి గురువుల ఆశీర్వచనాలు పొందుతూ ఉంటాం. వాళ్ళు కూడా దీర్ఘాయుష్మాన్ భవ, ఆరోగ్య ప్రాప్తిరస్తు, మరి దీంతో పాటు ఏదో శతమానం భవతి శతాయుష్మాన్ భవ అని ఇట్లా దీవెనలు అందిస్తూ ఉంటారు. పిల్లలు పెద్దలు కూడా అందరూ ప్రతిరోజు భగవంతునికి ప్రార్థనలు చేసేటప్పుడు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించు దేవుడా, మేము మా కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండేటట్టు దీవించు దేవుడా అని మొక్కుకుంటుంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరి అందరం ఇంత మంచిగా కోరుకుంటున్నాం కదా, ఇప్పుడు ఈ కోరిక లేని వారు ఎవరైనా ఉంటారా? 100% మందికి ఈ కోరిక ఉంటుంది. మరి ఎంతమంది దీన్ని పొందగలుగుతున్నారు? నిండు నూరేళ్ళు ఏ జబ్బులు లేకుండా ఆయురారోగ్యాలతో ఆనందంగా సుఖశాంతులతో ఎవరు చూపిస్తున్నారు? మన పెద్దలు కూడా 10 కాలాల పాటు నువ్వు పచ్చగా ఉండు బిడ్డ అని దీవిస్తుంటారు. ఈ పదం నోటమ్మట వస్తుంది, 10 కాలాల పాటు పచ్చగా అంటారు వాళ్ళు. అసలు దీవించిన వాళ్ళే ఉండట్లేదు కదా, వాళ్ళ దీవెనలు పుచ్చుకున్న మనం ఎట్లా ఉంటామండి? మరి ఎక్కడ లాజిక్ మిస్ అవుతున్నది? మీరు డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు, ఒక 1000 మంది అనుకుంటే 100 మంది అన్న డాక్టర్లు అవుతున్నారు. అందులో ఐఏఎస్లు అవ్వాలని ఒక 1000 మంది ప్రయత్నం చేస్తే అందులో 10 మంది 20 మంది అన్నా ఐఏఎస్లు అవుతున్నారు కదా. కానీ ఇక్కడ మరి 100కు 100 మంది ఏం కోరుకుంటున్నారండి? ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, రోగాలు రాకూడదు, మంచం మీద పడకూడదు, పూర్తి ఆయుష్ ఉండాలి, డాక్టర్ల చుట్టూ తిరగకుండా మందులు అవసరం లేకుండా హాయిగా బ్రతికితే బాగుండని కోరుకుంటున్నారు. మరి ఎవరు ఆరోగ్యాన్ని ఎట్లాంటి దాన్ని పొందుతున్నారండి? 10 కాలాల పాటు పచ్చగా ఎవరు ఉండట్లేదే. మరి అన్నీ అనుకున్నవని ఇంత పర్సంటేజ్ సాధించగలుగుతున్నారు అందరూ కూడా. కానీ ఆరోగ్య విషయంలో 100% అది అట్టర్ ఫ్లాప్ అన్నట్టు అందరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఈ రోజుల్లో? సుఖంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కనపడట్లేదు సమాజంలో ఈరోజు చూస్తే. ఎందుకు అంటే మనకు ప్రధాన బలహీనత ఆహారం. అంటే రోగాలు రావటానికి ఆహారం కారణమని అనుకోవటం లేదు. రోగాలు రావటానికి సిగరెట్లు, ఆల్కహాలు, అట్లాగే దీనితో పాటు ఎరువులు, పురుగు మందులు, కార్బైడ్లు ఇలాంటివన్నీ రోగాలు రావటానికి కారణం అనుకుంటున్నాం. కానీ ఆహారం ప్రధాన కారణం అవుతున్నదని ఎవరు అనుకోవట్లా. నా బోటోడు ఒక్కటి చెప్తే చాలామంది చేదస్తాం, ఈయన ఎంతసేపు అది మానే ఇది మానేయమంటాడని నన్ను తిట్టుకుంటుంటారు. అక్కడ పిచ్చి పిచ్చి కామెంట్లు కూడా చాలామంది పెడుతూ ఉంటారు. పాపం నేను అట్లా పెట్టినా ఏమనుకోను, ఎందుకంటే వాళ్ళు అన్నీ మానేయమన్నందుకు వాళ్ళకి బాధేసి పెడతారు పాపం. కానీ ఆరోగ్య విషయంలో అతి ముఖ్యమైన పాత్ర ఆహారం పోషిస్తుంది అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు మరియు వాళ్ళతో సంయుక్తంగా యూనిసెఫ్ వారు కలిసి విడుదల చేసిన ఒక ప్రకటన ఈ మధ్య మన పేపర్లో కూడా వచ్చింది. అది మీకు చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, 5 మరణాల్లో 1 మరణం ఆహార సంబంధంగా జరుగుతున్నదట. అంటే ఆహారం మంచి తిన్నందువల్ల 5 మరణాల్లో 1 మరణం ఆహారమే కారణం అంటే ఆలోచించుకోండి. అంటే క్యాన్సర్లు, షుగరు, బీపీ, గుండె జబ్బులు వీటన్నిటితో చచ్చిపోయేవాళ్ళు 5గురిలో 4 అయితే అసలు ఈ జబ్బులు రావటానికి చచ్చిపోవటానికి కూడా కారణం మనం వీటితో కాకుండా ప్రమాదాలు, ఇంకొక రకాలుగా చనిపోయేవాళ్ళతో ప్రతి 5గురిలో 1 మరణం అనారోగ్యకరమైన ఆహారం వల్ల జరుగుతున్నదని వెళ్ళిచ్చారు. ముఖ్యంగా 40 ఏజ్ లోపు వారికి ప్రాణాంతకమైన సమస్యలు వస్తున్నాయని వీళ్ళు రాశారు. చూడండి ఇక్కడ బీపీ, షుగరు, గుండె జబ్బులు, పక్షవాతాలు, క్యాన్సర్లు, ఈ జబ్బులన్నీ చిన్న ఏజ్లో రావటం, ఇవన్నీ రావటానికి కారణం ప్రధాన ఆహారం. ఇలాంటివన్నీ రావటానికి ప్రధాన కారణం, జీవనశైలి సంబంధమైన సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఆహారం. ఇవి మనిషిని నిలువున చంపేస్తున్నాయి. మరి ఇలాంటి వాటిలో జనాలు ఎక్కువగా తినే ఆహారాలు వీళ్ళ హెడ్డింగ్ పెట్టి రాశారు, చూశారు కదా ఇక్కడ. బాగా వేపుళ్ళు, నిలవుంచిన ఆహారాలు, తీపి పదార్థాలు, ఇప్పుడు ఈ 3 హెడ్డింగ్ పెట్టారు. ఇలాంటి వాటి వల్ల ఈ 40 లోపే జీవనశైలి సంబంధమైన సమస్యలు బాగా వచ్చేస్తున్నాయి. అందుకని ఇలాంటి వాటి వాడకం తగ్గించాలి, లేకపోతే మానేయాలి అని వాళ్ళు హెచ్చరిస్తూ, ఏ ఆహారాలు బాగా తింటే ఇలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యం బాగుంటుందని వాళ్ళు ఇచ్చారంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు, వీటితో ఆరోగ్యము, రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. చూడండి, ఈ 4 హెడ్డింగ్ పెట్టారు ఇక్కడ వీళ్ళు. 25 ఆహారాలని విశ్లేషణ చేసి గ్లోబల్ డైట్
క్వాలిటీ స్కోర్ అని 25 ఆహారాలను సెలెక్ట్ చేశారు. ఇవి బాగా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళ మెయిన్ అంతా 80-90% కాన్సన్ట్రేషన్ కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, చిరుధాన్యాలు చెప్పారు. ఇక కొంతమంది యానిమల్ ప్రోడక్ట్స్కి ఇష్టపడతారు. మరి యానిమల్ ప్రోడక్ట్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ చెప్పలేదు. చూడండి, ఇప్పుడు వెళ్ళు చికెన్ తింటే 50 గ్రాములు మించి తినొద్దు. పాల ప్రొడక్ట్స్ 150 గ్రాములు మించి పెరుగు కానీ, పాలు కానీ, పాల ఉత్పత్తులు డేలో వాడకూడదు. ఎగ్గ తింటే 1 ఎగ్గ మించి వెళ్ళకూడదు. అంటే ఇవన్నీ ఇప్పుడు ఎన్ని రూపాయలు వెళ్తున్నాయండి? ఎంత చికెన్, ఎంత ఎగ్, పాల ప్రొడక్ట్స్ 1/2 లీటర్ నుంచి 1/2 లీటర్ మధ్యలో వెళ్ళిపోతున్నాయి రోజుకి. అందుకని ఇవన్నీ వేపుళ్ళు, నిలవ పదార్థాలంటే ప్యాకెడ్ ఫుడ్స్, టిన్ ఫుడ్స్, నిలవ పచ్చళ్ళు, ఆవకాయలు ప్రతిదీ నూనెలో వేసి వేపటం అవుతున్నది కదా. అలాగే తీపి పదార్థాలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, జ్యూసెస్, చివరికి పళ్ళ రసాలు కూడా పంచదార ఎంత విరివిగా. అందుకని ఇవన్నీ చిన్న ఏజ్లోని మనిషిని అనారోగ్యంగా మార్చేసి జీవితకాలం పాటు రోగాలతో గడిపేటట్టు చేయడానికి ఇవి కారణం. అందుకని అతి ప్రధానమైనది, ప్రతి 5 మరణాల్లో 1 మరణం ఆహారం వల్లే. అందుకని మన ఆహారమే మనల్ని చంపేస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు, విత్తనాలు ఇవన్నీ ఎంత మంచి ఆహారాలు. ఇన్నాళ్ళ నుంచి మనం చెప్పుకునేవి అవి కదా. అందుకని మీకు ఇవి ప్రధానం కావాలి. అందుకని ఇలాంటివి ఎంత ఎక్కువగా తింటారో, మంచిగా తింటారో, వీటిని వండుకునే తీరు, ఆ మోతాదు కరెక్ట్గా ఎట్లా ఉంటుందో దీన్ని బట్టే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకని 20-30 ఏళ్ళకి 40 ఏళ్ళకి దీర్ఘరోగాలు వస్తే శేష జీవితం అంతా ఎంత భయంకరంగానో సాగుతుంది. పూర్వం రోజులు ఇవన్నీ 70-80 ఏళ్ళకి వచ్చేవి. ముసలితనంలో వచ్చినా పోవటానికి రెడీగా ఉన్నప్పుడు పెద్ద ఎవరు బాధపడేవారు కాదు. పోతే మరి ఆ పోట రాగం వచ్చి తొందరగా పోయేళ్లే మంచం మీద పడకుండా అనే రోజులు అవి. కానీ ఈ రోజుల్లో 20-30 ఏళ్ళకే గుండె జబ్బులు, పక్షవాతాలు, క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి, హై బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి. అలాంటి పరిస్థితికి దారి చేస్తే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? పేరెంట్స్ ఆలోచించండి, యూత్ ఒకసారి ఆలోచించండి. అందుకని మనం 10 కాలాల పాటు పచ్చగా ఆయురారోగ్యాలతో ఆనందంగా బ్రతకాలని కోరుకుంటున్నాం. ఆ కోరిక నెరవేరాలి అంటే మంచి ఆహారం తిందాం. మంచి ఆహారం ద్వారా శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందామని ప్రతిరోజు మీ మనసులో కొన్నిసార్లు నా సంకల్పం చేసుకుంటూ ఉండండి. మంచిగా ఆచరణ మీకు జరుగుతుంది. చక్కటి ఆరోగ్యాన్ని మనందరం పొందగలుగుతామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.